హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అలానే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. ఫ్రెండ్స్, క్లియర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, సో మనం బోల్ట్ ఆడియోకి సంబంధించి ఏదైనా పోర్ట్ కొన్నప్పుడు వారంటీ రిజిస్ట్రేషన్ అలానే వారంటీ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు విత్ లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను అనమాట. సో నేను ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. సో నాకు ప్రోడక్ట్ వచ్చింది, నేను మీకు దాని అన్బాక్సింగ్ కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా ముందుగా మనం ఈ బౌల్ట్ ఆడియోకి వారంటీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీరు మీ బ్రౌజర్లో boultaudio.com అని సెర్చ్ చేస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ అలాంటివి అయితే ఏం లేవు అనమాట. సో ఇది జస్ట్ ఒక వారంటీ క్లెయిమ్ అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి బౌల్ట్ ఆడియోకి సంబంధించి హోమ్ పేజ్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ పేజ్లో ఈ బౌల్ట్ ఆడియోకి సంబంధించి మొత్తం ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ ప్రొడక్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు బౌల్ట్ ఆడియోకి సంబంధించి ఆడియో ప్రొడక్ట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ అని ఉంది. సో ఈ సపోర్ట్లో మీరు బౌల్ట్ ఆడియోని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వారంటీ రిజిస్ట్రేషన్ అని చూసారా. సో దీని మీద క్లిక్ చేసి మీరు మీ వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ముందుగా మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్, అలానే ఇక్కడ మీ మొబైల్ నంబర్, అలానే ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్లో మీ ఆడియో ప్రోడక్ట్ని కొన్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మనకి ఆన్లైన్ షాపింగ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నారో సో ఆ ప్రోడక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ పర్చేస్ డేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. పర్చేస్ డేట్ అనేది మీరు ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ని కొన్నారో ఆ డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా. సో ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేస్తే మీ వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు మీ ఈమెయిల్ అడ్రస్, అలానే మీ నేమ్, అలానే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో, సపోజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు మీ ఆన్లైన్ షాపింగ్కి మీ అకౌంట్తో ఏదైతే ఫోన్ నెంబర్ అలానే ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇస్తారో మీరు ప్రోడక్ట్ కొన్నప్పుడు, ఆ ఈమెయిల్ అడ్రస్ అలానే ఆ మొబైల్ నెంబర్ అలానే ఆ నేమ్ అయితే ఇచ్చేస్తే మీకు ఆ వారంటీ క్లెయిమ్ అనేది అవుతుందన్నమాట. సో మీరు వేరుగా ఇస్తే ఆ ప్రోడక్ట్కి వారంటీ క్లెయిమ్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్లు సో ఇలాంటివి ఏం అడగట్లేదు. వారంటీ రిజిస్టర్ చేసుకున్నందుకు మీకు 100 రూపీస్ డిస్కౌంట్ కూపన్ కూడా వీళ్ళు ఇక్కడ ఇస్తారు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బౌల్ట్ ఆడియోలో వారంటీ క్లెయిమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సపోజ్ ఇప్పుడు మీ ఆడియో డివైస్ అనేది ఇయర్ ఫోన్స్ కొన్నారనుకోండి, ఏదైనా వాటర్ తగిలి మైక్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మీకు తెలియకుండా ఆ వైర్ అనేది స్ట్రెచ్ అయ్యి వైర్లు అనేవి తెగిపోయి ఇయర్ ఫోన్స్ అనేవి పని చేయకపోవచ్చు అనమాట. అలానే ఏదైనా వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్స్ కానీ సో ఇలాంటివన్నీ మ్యాక్సిమం వాటర్ డ్యామేజ్ కానీ బ్యాటరీ డ్యామేజ్ కానీ సో ఇలాంటి ర్యాండమ్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా మీ ఆడియో డివైస్ అనేది సో మీకు ఇచ్చిన వారంటీ టైంలోపు మీ ఆడియో డివైస్ అనేది ఏదైనా డిఫెక్ట్ వస్తే సో వాటిని మీరు ఎలా రీప్లేస్ చేసుకోవచ్చో సో నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో నేను కొన్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 months అయితే అవుతుందన్నమాట. సో ఈ 11 monthsలో నేను వారంటీ క్లెయిమ్ చేసుకున్నా కానీ నాకు కొత్త ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ 1 year లోపు, 1 year అనే కాదు, సో మీకు ఎన్ని ఇయర్స్ లేదా ఎంత టెన్యూర్ అనేది మీ వారంటీ క్లెయిమ్కి అయితే ఇస్తారో సో ఆ లోపు మీ ప్రోడక్ట్ ఎప్పుడు పాడైపోయినా కానీ వాళ్ళకి మీ ప్రోడక్ట్ పంపిస్తే ఏదర్ వాళ్ళు రిపేర్ చేసైనా పంపిస్తారు, లేకపోతే మీకు కొత్త ప్రోడక్ట్ అయినా పంపిస్తారు అనమాట. సో నేను ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ 10 to 11 months అయితే అవుతుంది. సో నాకు అయినా కూడా నా ప్రోడక్ట్ని తీసుకొని వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అయితే రీప్లేస్ అయితే చేసి పంపించారనమాట. సో ఇప్పుడు మీ డ్యామేజ్ ప్రోడక్ట్ని సో మీరు వారంటీ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఇంతకుముందు మీరు వారంటీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. సో ఇప్పుడు వారంటీ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సబ్మిటెడ్ టికెట్ అని ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మిమ్మల్ని మీ కాంటాక్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఈ కాంటాక్ట్ నేమ్ అయితే ఏదైతే ప్లాట్ఫామ్లో మీ ఆడియో ప్రోడక్ట్ కొని ఉంటారో సో అక్కడ ఎలా అయితే మీ నేమ్ ఉందో అలా మీ నేమ్ అయితే ఇచ్చేయండి. సో మీరు కొన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏదైతే ఈమెయిల్ ఐడి అలానే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి, అలానే మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. అలానే ఇన్వాయిస్ నెంబర్ అనమాట. సో ఇన్వాయిస్ నెంబర్ అనేది ప్రతి ఆన్లైన్ ఆర్డర్లో అయితే ఉంటుందన్నమాట.
సో మీరు దానిలో ఇన్వాయిస్ అనేది కూడా ఉంటుంది. సో దానిలో డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు ఇన్వాయిస్ నెంబర్ అనేది కనపడుతుంది. ఆ ఇన్వాయిస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే పర్చేస్ డేట్ కూడా మీ బిల్లులో అయితే ఉంటుందన్నమాట. ఆ పర్చేస్ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. అలానే ఆర్డర్ ఐడి అనేది కూడా మీ బిల్లులోనే ఉంటుంది. సో ఆర్డర్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అనే దగ్గర మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో అది ఏ కలర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ పర్చేస్డ్ ఫ్రమ్ అని ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో ఇక్కడ మీకు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. సో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ సో ఇలాంటివి మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ కంప్లైంట్ అనే దగ్గర సో ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బ్యాటరీ ఇష్యూనా, ఏదైనా బటన్ వర్క్ అవ్వట్లేదా, ఛార్జింగ్ ఇష్యూనా, కనెక్టివిటీ ఇష్యూనా, సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీ ఇష్యూ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సబ్జెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సో ఇక్కడ మీ ప్రొడక్ట్ అనేది పనిచేయట్లేదు కాబట్టి సో ఛార్జింగ్ ఎక్కట్లేదనో లేకపోతే బ్యాటరీ ఇష్యూ అనో కనెక్టివిటీ ఇష్యూ అనో అక్కడ పెట్టేస్తే చాలు సబ్జెక్ట్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్క్రైబ్ యువర్ కంప్లైంట్ అని చెప్తున్నారు. సో మీ కంప్లైంట్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. సో మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే పెట్టండి, ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అండ్ స్ట్రీట్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ అడ్రస్ అండ్ స్ట్రీట్ దగ్గర మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ సిటీ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పిన్ కోడ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మీ పిన్ కోడ్ అనేది ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ల్యాండ్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే ఆడియో డివైస్ కొంటారో ఆ డివైస్కి సంబంధించి ఇన్వాయిస్ అనేది సో మీరు ఏ ప్లాట్ఫామ్లో కొన్నా అక్కడ మీకు డౌన్లోడ్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఇన్వాయిస్ని మీరు స్క్రీన్ షాట్ లేదా డౌన్లోడ్ చేసుకొని ఉన్న ఫైల్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసి సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేస్తే మీ వారంటీ క్లెయిమ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు విత్ ఇన్ 2 or 3 అవర్స్లోనే మీకు ఈ బౌల్ట్ ఆడియో సపోర్ట్ నుంచి మీకు వాట్సాప్లో మెసేజ్ చేయటం కానీ మెయిల్లో కానీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మీ రిక్వెస్ట్ అనేది మేము రిసీవ్ చేసుకున్నాము. సో వాళ్ళు ఒక అడ్రస్ అయితే చెప్తారనమాట. సో ఆ అడ్రస్కి మీ దగ్గర ఏదైతే డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీరు వాళ్ళకి కొరియర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళే అడ్రస్ ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఆ కొరియర్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఈ కొరియర్ ఎలా చేసి పంపించాలి అనేది కూడా నేను చెప్తాను. మీరు ఎప్పుడైతే ఈ వారంటీ క్లెయిమ్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారో సో మీకు ఆ టికెట్ ఐడి అనేది ఒకటి జనరేట్ అయినట్టు సో మీకు వాళ్ళు ఒక మెయిల్ అయితే ఇవ్వటం జరుగుతుంది. నేను దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీకు డిస్ప్లే అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు మీకు ఏ విధంగా వాట్సాప్లో మెసేజ్ అనేది చేస్తారు. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వాళ్ళకి మీ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ప్యాక్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే వారంటీ క్లెయిమ్ అనేది చేసుకుంటారో సో వాళ్ళు మీకు ఈ విధంగా ఒక మెయిల్ అయితే పంపిస్తారు అనమాట. సో ఈ మెయిల్ అలానే వాట్సాప్ మెసేజ్లో మీకు ఒక టికెట్ ఐడి అయితే ఉంటుందన్నమాట. సో ఆ టికెట్ ఐడిని మీరు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే మీ పాడైపోయిన ప్రోడక్ట్ అనేది కొరియర్ చేస్తారో ఆ టికెట్ నెంబర్ అనేది సో దానిలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు అది చూపిస్తాను అనమాట. అలానే ఇక్కడ కొరియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి నాకు. సో నేను ఏం రిటర్న్ పెట్టానంటే సో నా దగ్గర నేను ఇంతకుముందు బౌల్ట్ ఆడియోకి సంబంధించి ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ అయితే కొన్నా అనమాట. ఒక ఇయర్ బడ్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. సో నేను అందుకని ఈ వారంటీ క్లెయిమ్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నాకు ఇచ్చింది ఏంటంటే సో మీరు ఏదైతే ప్రోడక్ట్ డ్యామేజ్ అయిందో సో నేనైతే బ్లూటూత్ ఇయర్ బడ్స్ కాబట్టి సో ఛార్జింగ్ కేస్ అలానే ఇయర్ బడ్స్ అయితే అడిగారనమాట. సో మీరు ఏదైనా ఛార్జింగ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్ ఒకటే ప్యాక్ చేస్తే సరిపోతుంది. సో మీకు బాక్స్ అలానే వారంటీ ఇలాంటివి ఏం అక్కర్లేదు. అలానే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ కొరియర్ చేస్తారో ఆ కొరియర్ ప్యాకేజ్ మీద వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ కింద వాళ్ళ మొబైల్ నెంబర్ అలానే మీ టికెట్ ఐడి అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు బౌల్ట్ ఆడియో నుంచి వాట్సాప్ మెసేజ్ లేదా మీకు ఈమెయిల్ అయితే రావటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ కొరియర్ అనేది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇందా మీకు బౌల్ట్ ఇయర్ బడ్స్ అయితే చెప్పాను కదా. సో నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఛార్జింగ్ కేస్ అలానే ఇయర్ బడ్స్ మాత్రమే పంపించండి. బాక్స్ అలానే ఈ బౌల్ట్ ఇయర్ బడ్స్తో వచ్చిన ఛార్జింగ్ కేబుల్ అలానే ఇయర్ టిప్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అవేమీ పంపించకండి. ఓన్లీ ఛార్జింగ్ కేస్ అలానే ఇయర్ బడ్స్ మాత్రమే పంపించారనమాట. సో నేను ముందుగా ఈ విధంగా కవర్లో అయితే నా పాడైపోయిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని ఈ విధంగా అయితే ప్యాక్ చేశాను.
అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఒక పేపర్ మీద నా టికెట్ ఐడిని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా టికెట్ ఐడిని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఇందాక నా ప్రోడక్ట్ని అయితే కవర్లో పెట్టాను. ఒక వైట్ పేపర్ మీద నా టికెట్ ఐడి అనేది రాసేసి ఆ వైట్ చిన్న పేపర్ కూడా నేను ఆ కవర్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది, చూడొచ్చు. సో మీరు ఈ విధంగా ఇదంతా చేసిన తర్వాత సో మీ ప్రోడక్ట్ని ఏదైనా కవర్ లేదా ఈ విధంగా ఏదైనా మీ దగ్గర చిన్న బాక్స్ ఉందనుకుంటే ఆ బాక్స్లో పెట్టేస్తే సో మీకు ఎక్స్ట్రా సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. సపోజ్ ఏదైనా కవర్లో పెట్టారనుకోండి, సో ఆ కవర్లో వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా సో అది ఎట్లా ఉంటుందో తెలియదు. సో అదే ఈ బాక్స్ అయితే కాస్త మీకు సేఫ్టీ పరంగా అన్ని పరంగా అయితే బాగుంటుందని సో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నా దగ్గర ఒక చిన్న బాక్స్ అయితే దొరికింది ఆ టైంకి. సో నేను నా డిఫెక్టివ్ ప్రోడక్ట్ని కవర్లో పెట్టేసి సో దాన్ని నేను బాక్స్లో అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఒక స్క్వేర్ బాక్స్ అనమాట, చిన్నది. ఈ విధంగా బాక్స్లో నా ప్రోడక్ట్ని పెట్టేసి సో దాన్ని నేను ప్లాస్టర్తో అయితే ప్యాక్ అయితే చేసాను. ఒక వైట్ పేపర్ మీద పైనేమో వాళ్ళ అడ్రస్ రాశాను, అలానే ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేశాను అనమాట. సో వాళ్ళు చెప్పినట్టుగా అలానే పైన వాళ్ళ అడ్రస్ రాసిన తర్వాత కింద ఫ్రమ్ అడ్రస్ అని నా అడ్రస్ అయితే రాశాను. నా ఫ్రమ్ అడ్రస్లోనే వాళ్ళు ఏదైతే టికెట్ ఐడి మెన్షన్ చేయమన్నారో సో మళ్ళీ నేను అక్కడ కూడా నా టికెట్ ఐడి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా బాక్స్ మీద వైట్ పేపర్ మీద 2 అడ్రస్ దగ్గర ఏమో వాళ్ళ అడ్రస్ అయితే రాశాను, ఫ్రమ్ అడ్రస్ దగ్గర అయితే నా అడ్రస్ రాసేసి ప్యాక్ చేశాను అనమాట. సో ఈ విధంగా నీట్గా ప్యాక్ చేసుకొని మీ ప్రోడక్ట్ని వాళ్ళకి కొరియర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ఈ ప్రోడక్ట్ని నేను డిటిడిసిలో అయితే పంపించాను. సో నాకు 4 days అయితే పట్టింది వాళ్ళ అడ్రస్ రీచ్ అవ్వడానికి. సో నాకు వాళ్ళ అడ్రస్ రీచ్ అయ్యాక నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది వాట్సాప్లోనే. సో మీరు ప్యాక్ చేసిన ప్యాకేజ్ ఉంటుంది కదా, సో ఒక ఇమేజ్ అనేది సో ఆ వాట్సాప్లోనే వాళ్ళకి నేను ఈ విధంగా ప్యాక్ చేసి నా ప్రోడక్ట్ని పంపించాను అని వాళ్ళకి ఒక ఫోటో అయితే పెట్టేసేయండి. అలానే మీరు కొరియర్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రాకింగ్ ఐడి అవన్నీ కూడా మీరు పెట్టేయండి. సో పంపించనక్కర్లేదు. సో వాళ్ళకి ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ రీచ్ అవుతుందో వాళ్ళే అప్డేట్ ఇస్తారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో మీ డిఫెక్టివ్ ప్రోడక్ట్ వాళ్ళకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో వాళ్ళు మీకు ఈ విధంగా ఒక వాట్సాప్ మెసేజ్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ వాళ్ళు మీకు మీ టికెట్ ఐడి మీద మీకు కొత్త ప్రోడక్ట్ అనేది 2 to 5 working daysలో మీ లొకేషన్కి పంపిస్తాము అని ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చింది, చూడండి. సో వీఆర్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ ప్రొడక్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ డిస్పాచ్ అగైనెస్ట్ యువర్ టికెట్ ఐడి అని. సో మీ టికెట్ ఐడి ఉంటుంది కదా, సో ఈ టికెట్ ఐడి అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళు ఇక్కడ ఒక ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తారు. సో ఆ ట్రాకింగ్ ఐడి చూసి మీ ప్రొడక్ట్ ఎక్కడ దాకా వచ్చిందో కూడా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వాళ్ళు మీ ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్న వితిన్ 48 hours లోపే సో మీ ప్రొడక్ట్ని రిపేర్ చేసి కానీ లేదా రీప్లేస్డ్ ప్రోడక్ట్ కానీ వాళ్ళు మీకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు పంపించడానికి స్పీడ్ కొరియర్ అయితే 2 days అయితే పట్టొచ్చు, నార్మల్ కొరియర్ అయితే మీకు 4 days అయితే పట్టొచ్చు. సో నేనైతే నార్మల్ పంపించాను, 200 rupees ఏమో కాస్ట్ అయింది. సో ఆ 200 rupeesతో నాకు 4 days ఏమో వాళ్ళకి రీచ్ అయింది. సో వాళ్ళు నా ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకున్న 24 hours లోపే నేను మీకు ఒక మెసేజ్ అయితే చూపించాను కదా, సో ఆ విధంగా సో నా టికెట్ ఐడి మీద నా ప్రోడక్ట్ని డిస్పాచ్ చేస్తున్నట్టు ఒక వాట్సాప్ మెసేజ్ అలానే మెయిల్ కూడా పంపించారనమాట. సో నేను వాళ్ళు పంపించిన ట్రాకింగ్ ఐడిని చూసుకుంటూ ఉండి నా ప్రోడక్ట్ నాకు డెలివరీ అయితే అయింది. నా ప్రోడక్ట్ నాకు డెలివరీ అయిపోయిన తర్వాత సో వాళ్ళు నేను చూసుకున్నాను అనమాట. సో నా ప్రోడక్ట్ని రిపేర్ చేసి పంపించారా లేకపోతే కొత్త ప్రోడక్ట్ అయితే పంపించారా అని చూశాను. సో వాళ్ళు నాకు విత్ సీల్తో సహా న్యూ ప్రోడక్ట్ అయితే పంపించడం అయితే జరిగింది. సో నేను మీకు దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ చాలా జెన్యూన్ ఈ వారంటీ క్లెయిమ్ ప్రాసెస్ అనేది బౌల్ట్ ఆడియోలో. సో నేను ఇంకా మీకు చెప్పాలంటే ఈ బౌల్ట్ ఆడియోలో ఆడియో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఎవరైతే ఈ బౌల్ట్ ఆడియో డివైస్ని వాడుతున్నారో సో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి నేను వాళ్ళకి నా ప్రోడక్ట్ అనేది పంపించిన తర్వాత నాకు బౌల్ట్ కంపెనీ నుంచి మళ్ళీ రీప్లేస్డ్ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది, అంటే న్యూ ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనకి ఎలాంటి ప్రోడక్ట్ పంపించారో ఇప్పుడు మనం చూద్దాం. సో నాకు ఇది వితిన్ 7 daysలో అయితే రావడానికి జరిగింది ఫ్రెండ్స్. సో నేను వారంటీ క్లెయిమ్ చేసుకొని నా ఓల్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నేను బౌల్ట్ కంపెనీకి వారంటీ క్లెయిమ్ చేసుకుంటే సో వాళ్ళు నాకు ఒక అడ్రస్ అనేది చెప్పారు. నేను ఆ అడ్రస్కి నా పాత ప్రోడక్ట్ అనేది వాళ్ళకి కొరియర్ చేయడం అనేది జరిగింది. సో అలా కొరియర్ చేసిన తర్వాత సో వాళ్ళకి నా ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఈ ప్రోడక్ట్ని అయితే పంపించడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు చూసి నాకు సేమ్ ప్రోడక్ట్ పంపించారా లేకపోతే వేరే ప్రోడక్ట్ పంపించారా లేకపోతే నాదే రిపేర్ చేసి పంపించారా అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు నాకు బౌల్ట్ ఆడియో నుంచి వచ్చిన ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్.
సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నాకు సేమ్ ప్రొడక్ట్ అయితే సీల్డ్ పీస్ అయితే రావడం జరిగింది. అసలు వస్తుందో రాదో అనుకున్నాను యాక్చువల్గా అయితే. సో నాకు సీల్డ్ పీస్ అయితే రావడం జరిగింది. సో చాలా వరకు చాలా కంపెనీలు ఏంటంటే సో మనం వారంటీ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అందుతుంది, కానీ తర్వాత మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. సో నేను ఈ బౌల్ట్ ఆడియోకి అయితే వారంటీ క్లెయిమ్ చేసుకొని నా ప్రోడక్ట్ని అంటే నా డిఫెక్టివ్ ప్రోడక్ట్ని పంపించిన తర్వాత వాళ్ళకి నాకు సీల్డ్ పీస్ ప్రోడక్ట్ అయితే పంపించడం అయితే జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నాకు ఇక్కడ సేమ్ కొత్తది ఎట్లయితే ఉందో అట్లానే నాకు పంపించడం అయితే జరిగింది. సో దీనిలో సేమ్ వారంటీ డీటెయిల్స్, యూజర్ మాన్యువల్స్ అన్ని ఇక్కడ మనకి ఉండటం అయితే జరుగుతుంది. చూడండి, సో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, సో ఇవన్నీ మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం కొత్త ప్రోడక్ట్ ఎలా అయితే కొంటామో అలానే మనకు అన్ని పంపించడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మన TWS కేస్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనిలో నాకు ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో నేను ఇంతకు ముందు ఆర్డర్ చేసింది రెడ్ కలర్ పీస్. సో ఇప్పుడు నాకు వచ్చింది గ్రే కలర్ పీస్ అన్నమాట. సో కొత్త ప్రోడక్ట్ ఇది వచ్చేసరికి. అలానే ఇవి వచ్చేసరికి యాక్సెసరీస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. అలానే టిప్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నేను వారంటీ క్లెయిమ్ చేసుకోగానే సో నా ప్రోడక్ట్ అనేది తీసుకొని నాకు మళ్ళీ కొత్త ప్రోడక్ట్ పంపించినందుకు. చూడండి, చాలా న్యూ పీస్ ఇది వచ్చేసరికి. సో న్యాచురల్గా నేను వస్తుందో రాదా అనుకున్నాను, కానీ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు బౌల్ట్ కంపెనీకి వారంటీ క్లెయిమ్ చేసుకున్న విత్ ఇన్ మీకు 10 to 15 డేస్లోనే మీకు రీప్లేస్డ్ ప్రోడక్ట్ కానీ సో మీ ప్రోడక్ట్నే వాళ్ళు రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నాకైతే రీప్లేస్ చేసి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం బౌల్ట్ ఆడియోకి సంబంధించి వారంటీ రిజిస్ట్రేషన్ అలానే వారంటీ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియో మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్ ద్వారా ఎక్కువ మందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఇయర్ ఫోన్స్ అనేవి వాడుతూ ఉంటారు, ఆడియో డివైసెస్ అనేవి. ఏంటంటే వాళ్ళకి మైండ్ రిలాక్సేషన్ కోసం సో ఇలా వాడుతుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇయర్ ఫోన్స్ లేకపోతే సో వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటాం మనమే. ఎందుకంటే సో ఈ బౌల్ట్ ఆడియో డివైస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం కాస్త మంచి కొనుక్కుంటే ఎక్కువ రోజులు వస్తుందని ఆలోచిస్తాం కాబట్టి సో అలా మంచి కొనుక్కొని మనకి వారంటీ టైం ఉండి కూడా సో మనం వేరే కొత్తవి కొనే దానికన్నా సో ఈ విధంగా మీరు మీ ప్రొడక్ట్ని రీప్లేస్ కానీ రిపేర్ కానీ చేయించుకోవచ్చు అనమాట. మీకు అరౌండ్ ఒక 8 days ఏమో పడుతుంది మ్యాక్సిమం, అంతే. అంత మించి కూడా ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఒక 2 daysలో లేకపోతే 4 daysలో పంపించారనుకోండి, సో వాళ్ళు మీకు విత్ ఇన్ 2 daysలోనే మెసేజ్ అయితే పంపిస్తారనమాట మీ ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ అయిందని. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీకు రీచ్ అయితే సో అదే చాలు కదా. మళ్ళీ మీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి పర్చేస్ చేసి మళ్ళీ సో మీకే లాస్ కాబట్టి సో మీకున్న వారంటీ క్లెయిమ్ అనేది చేసుకోండి. సో మీరు కొత్త ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలానే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చిన్న యూట్యూబర్ని. సో మీ సపోర్ట్ అనేది ఇస్తే సో నేను ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందు తీసుకురావడానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.